హాయ్ గైస్, ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్. ఫైనల్గా ఇవాళ అయితే మనమైతే మళ్ళీ చూడబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడన్నా ఈ టూ టీమ్స్ కానీ కొలైడ్ కానీ అయ్యాయంటే ఒక మ్యాసివ్ హై స్కోరింగ్ గేమ్, అలాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ మనమైతే చూస్తాం. లాస్ట్ టైం క్లాసిన్ కానీ చూసాము అంటే ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ని దగ్గరుండి గెలిపించేస్తాడు సింగిల్ హ్యాండెడ్గా. అట్ ది సేమ్ టైం ఒక మ్యాచ్లో 100+ రన్స్ కొట్టి గెలిపించేశాడు కూడా. సో ఈడెన్ గార్డెన్స్ కానీ ఈవేళ పిచ్ కండిషన్ కానీ చూసాము అంటే చాలా హై స్కోరింగ్ పిచ్ వచ్చేలా మనకి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఒక మంచి రష్టీ బంపీ ట్రాక్, అట్ ది సేమ్ టైం ఒక మంచి డ్రై పిచ్ అనమాట. సో ఒక 220, 230 ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. కానీ మన ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్ బ్యాటింగ్ యూనిట్తో 300 కూడా పాసిబుల్ ఇవాళ. ఎందుకంటే మన దగ్గర స్పిన్ బౌలర్స్ని ఈజీగా కొట్టే మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. ట్రైవిస్ హెడ్, హెన్రిక్ క్లాసిన్, అనికేత్ వర్మ, అలాగే అట్ ది సేమ్ టైం మనకి మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ వాళ్ళ స్క్వాడ్లోకి యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల అటువైపు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది కేకేఆర్కి. ఎగ్జాంపుల్ మిస్టరీ స్పిన్నర్ అయిన సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళని ఈజీగా సిక్సెస్ అయితే కొట్టొచ్చు అనమాట. సో ఎందుకంటే మనకున్న హెన్రిక్ క్లాసిన్కి ఈ గ్రౌండ్కి ఒక మంచి సెంటిమెంట్ అయితే బాగా కుదిరింది. ఎప్పుడు చూసినా కూడా హై స్కోరింగ్ గేమ్సే చూస్తున్నాం. సో ఈవేళ ఒక మంచి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ చేయగలరా, సునీల్ నారాయణ్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ హెన్రిక్ క్లాసిన్ వికెట్ని తీయడంలో. అలాగే ఓపెనింగ్ కానీ చూసాము అంటే మనకి అభిషేక్ శర్మ, అలాగే ట్రైవిస్ హెడ్ ఒక మంచి పవర్ సాలిడ్ స్టార్ట్ అయితే ఇవ్వగలరు. వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్లో ఉమ్రాన్ మాలిక్ని జస్ట్ సర్వైవ్ కానీ అవ్వగలిగితే, ఇన్ కేస్ అది కూడా తను ఇవాళ డెబ్యూ కానీ వాళ్ళకి చేస్తే కేకేఆర్కి, లేకపోతే పర్లేదు. ఎందుకంటే ఈజీగా ఒక 6 ఓవర్స్లోనే ఒక 100+ రన్స్ కొట్టే ఛాన్స్ అయితే అవ్వలేలుగా కొట్టేస్తారు మనకున్న బ్యాటర్స్. సో ఇంకొక ఛాలెంజ్ ఇక్కడ ఏముందంటే, సో మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి అయితే చూద్దాం. చాలా గ్రేట్ బ్యాటింగ్ ఎంత ఉంటుందో అంతే దారుణమైన బౌలింగ్ అనమాట. సో మనం 300 కొడితే మనం 350 రన్స్ ఇచ్చేయగలం. సో అలాంటి బౌలింగ్ యూనిట్తో మనం అయితే ముందుకైతే వెళ్తున్నాం. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అయిన ప్యాట్ కమిన్స్ కూడా ఇవాళ గేమ్లో అయితే లేడు. సో క్యాప్టెన్సీ మ్యాటర్స్ అంటారు కదా, సో అది లాస్ట్ గేమ్లో మనకి బాగానే చూసాం మనం ఎస్ఆర్హెచ్ గేమ్లో. సో ఈరోజు ఇషాన్ కిషన్ ఎలా చేస్తాడు క్యాప్టెన్సీ అన్నదొక మేజర్గా మనం అయితే ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. అవతల వైపు అజింక్య రహానే ఇండియన్ టెస్ట్ సైడ్ని క్యాప్టెన్సీ అయితే చేశాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న పవర్ హిట్టింగ్ కూడా ఎక్కడ తక్కువ లేదనమాట. రఘువంశీ కానీ రింకు సింగ్ కానీ సాలిడ్ ఫినిషింగ్ అయితే చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సునీల్ నారాయణ్ మళ్ళీ వాళ్ళకి బౌలింగ్, అట్ ది సేమ్ టైం ఓపెనింగ్, ఇలాగే ఫిన్ అలెన్, టిమ్ సైఫర్డ్ వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒక్కళ్ళు క్లిక్ అయినా కూడా అత్యంత భయంకరంగా ఉంటుంది అనమాట చేసింగ్లో వాళ్ళకి. సో దానివల్ల మన బౌలింగ్ యూనిట్ ఎలా ఉందని కానీ చూసామంటే మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ యూనిట్. సో శివం మావిని మన వాళ్ళు కానీ తెస్తారా? ఎందుకంటే ఇది ఒక మంచి టాక్టికల్ మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే శివం మావి పోస్ట్ లాక్డౌన్ నుంచి ఒక 3 ఇయర్స్ కంప్లీట్గా వాళ్ళకైతే ఆడాడు కేకేఆర్కి. సో కేకేఆర్ నుండి ఎస్ఆర్హెచ్లోకి మనకైతే ఇప్పుడు రావడం వల్ల సో వాళ్ళ క్యాంప్లో జరిగే అసలు టాక్టికల్ మూవ్స్ ఎలా ఉంటాయి. సో ఆ పిచ్ కండిషన్ ఈడెన్ గార్డెన్స్లో చాలా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఆడాడు శివం మావి. సో దీనివల్ల ఒక మనకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో శివం మావి అలాగే శివం మావి అలాగే శివం కుమార్ ఒక మంచి స్పిన్ బౌలర్ అనమాట. సో తిను కానీ డెబ్యూ కానీ చేసాడు అంటే మన ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇన్ కేస్ టాస్ కానీ గెలిస్తే ఎస్ఆర్హెచ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్వేస్ బౌలింగ్ ఫస్ట్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్తో మళ్ళీ డ్యూ కానీ యాడ్ అయిందంటే సో కంప్లీట్గా ఒక స్పిన్ అవ్వడం కానీ ఇంకెటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు. సో దానివల్ల కంప్లీట్గా ప్లస్ పాయింట్ కేకేఆర్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ఎలా చూసినా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ ఎంచుకొని చేసింగ్ కానీ మనం కానీ తీసుకుంటే ఈజియెస్ట్ విన్ అయితే మనం అయితే చేయగలం మనకున్న బ్యాటింగ్ ఆర్డర్తో. సో చూడాలి ఇవాళ ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. ద మోస్ట్ అవైటెడ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ మన ఎస్ఆర్హెచ్ క్యాంపెయిన్ కానీ చూసామంటే బిగ్ నేమ్స్ అయితే చాలా ఉన్నాయి. హెన్రిక్ క్లాసిన్, ట్రైవిస్ హెడ్. సో నాకైతే పర్సనల్గా అభిషేక్ శర్మ అలాగే అనికేత్ వర్మ. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా సటిల్గా మనకైతే కనిపిస్తున్నారు. ఎందుకంటే అనికేత్ వర్మ లాస్ట్ మ్యాచ్ చాలా మంచిగా ఆడాడు, బట్ ఆ ఫేమ్ కానీ ఆ నేమ్ కానీ ఆ లైమ్ లైట్లోకి ఇంకా రాలేదు. సో హీ విల్ బీ ద అండర్ డాగ్ అనమాట మన టీంలో. సో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్లో వచ్చి ఎండింగ్లో ఒక 12 బాల్స్లో ఒక 36-40 రన్స్ అవ్వలేలుగా ఈజీగా కొట్టేయగలడు అనమాట. సో అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ. సో అందరికీ మైండ్లో ఒకటైతే ఫిక్స్ అయిపోయారు, అభిషేక్ శర్మ ఆడాడు అంటే బీభత్సంగా ఆడతాడు, లేకపోతే ఫస్ట్ 3-4 బాల్స్లోనే డక్అవుట్ అయిపోతాడు. సో ఇది వాళ్ళ మైండ్ సెట్. సో మనకేంటంటే అది మంచి బ్యాటింగ్ పిచ్ వల్ల మోర్ ఓవర్ ఒక మంచి పవర్ హెడ్ స్టార్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హోపింగ్ అభిషేక్ శర్మ కానీ ఒక్కసారి స్టార్ట్ కానీ ఇచ్చాడంటే, ట్రైవిస్ హెడ్ కూడా అలాగే బ్యాలెన్స్తో ఉన్నాడంటే ఈజీగా 300 అయితే ఇవాళైతే మనం స్కోర్ అయితే చేయొచ్చు. సో ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మన బౌలింగ్. సో 300 స్కోర్ చేసినా మన వాళ్ళు 350 ఇచ్చేస్తారు కాబట్టి ఫింగర్స్ క్రాస్డ్, వెయిట్ చేద్దాం ఎలా ఉంటుందో మ్యాచ్.